నమస్తే. తెలంగాణలో పేదల ఇండ్లు కూలుతున్నాయి, గుళ్ళు కూడా కూలిపోతున్నాయి. సో వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూలగొట్టింది ప్రభుత్వం. నర్సంపేట్ నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్లో ఒక పురాతనమైన దాదాపుగా 800 సంవత్సరాల పూర్వం నాటి గణపతి దేవుడి కాలం నాటి కాకతీయుల కాలం నాటి ఆనాడు నిర్మించిన ఒక చారిత్రక కట్టడాన్ని, చారిత్రక గుడిని కూల్చేసింది. దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, మేము ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలనుకున్నాం, ఒక కాంట్రాక్టర్ దీనికి ఇచ్చేసాం, సో ఆ కాంట్రాక్టర్ కూలగొట్టిండు, జేసీబీ పొరపాటున తగిలింది, ఆ గుడి కనవలేదు, ఇట్లా రకరకాలుగా తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా ఇక్కడ గుడి ఉన్నది తెలుసు, సమాజం అంతటికి తెలుసు, ఈ గుడి యొక్క నేపథ్యం, చరిత్ర మొత్తం తెలుసు. ఎందుకంటే ఈ గుడి ఏదో మామూలుగా ఒక ప్రాంతంలో కట్టబడి వదిలేసినటువంటి గుడి కాదు ఇది. దీనికి ఒక చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఇది ఆర్కియాలజీ పురావస్తు శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా దీన్ని గుర్తించింది. ఇప్పుడు కాదు, 1965లోనే దీన్ని గుర్తించి దీన్ని అభివృద్ధి చేయలేకపోయింది. ఎందుకంటే ఫండ్స్ ఇవ్వదు కదా గవర్నమెంట్ ఎక్కడా కూడా. సో ఫండ్స్ లేకపోవడంతో దీన్ని గుర్తించినప్పటికీ ఇందులో ఉన్న శాసనాలు, తెలుగు శాసనాలు ఉన్నాయి, అందులో గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు ఆనాటి శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు కూడా పూర్తిగా ఇందులో నేలమట్టమైనవి. ఒకసారి ఆ ప్రాంతంలో నేనున్న, ఇప్పుడు ఇది నర్సంపేట్ నియోజకవర్గం, ఇక్కడ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఖానాపురం మండలం ఇది, ఖానాపురం మండలంలో ఉన్న అశోక్ నగర్ అనే ప్రాంతం ఇది. సో ఒకసారి గుడి కూలగొట్టిని చూసే ముందు చుట్టూ ఒక్కసారి మనకి ఈ మట్టి కోట కనబడుతుంది చూడండి. ఇది 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 అసలు విషయం చెప్పాలి, దీని నేపథ్యం ఏంటి అన్నది. దీని చుట్టూ మనకు కనబడుతున్నది ఇది మట్టితో నిర్మించినటువంటి మట్టి కోట చుట్టూ ఉంటది. ఈ మట్టి కోట దాదాపుగా ఇది 4.5 ఎకరాల్లో విస్తరించున్నది. ఈ మట్టి కోట చుట్టూ ఉన్న ఈ మట్టి కోటకు మధ్యలో ఈ గుడి ఉంటది. ఒకసారి మీరు ఆగండి బ్రదర్, ఒకసారి ఆ మట్టి కోటను చూడండి. చుట్టూ ఆ మట్టి కోట ఉంటది. ఈ మట్టి కోటకి మధ్యలో ఈ గుడి ఉంటది. సో ఈ చుట్టూ నిర్మించబడ్డదంతా కూడా మట్టి కోట. సో దాదాపుగా ఇది 13వ శతాబ్దం నాటి గుడి, గణపతి దేవుడి కాలంలో నిర్మించబడింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన శిల్పకళగా మనం చెప్పొచ్చు. ఇది ఇట్లాంటి వాటిని కాపాడుకోవాలి. ఇది గుడి, మళ్ళీ ఇది ఓన్లీ ఏదో నిర్మాణం చేసి కేవలం గుర్తించింది కూడా కాదు, ఇది శివాలయం ఇది. సో ఈ శివాలయాన్ని గుర్తించి దీంట్లో పూజలు మంచిగా చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇది ఒక హెరిటేజ్ లాగా, ఈ పురాతన ఆలయం లాగా గుర్తించబడుతుంది. చాలా మంది పర్యాటకులు వస్తారు, పర్యాటక రంగంగా దీన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కేవలం ఇది గుడి మాత్రమే కాదు, దీని చుట్టూ ఉన్న మట్టి కట్ట కూడా ఇది ఒక దీనికి సో అద్భుతమైన ఇదని మనం చెప్పొచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. సో ఇది శివాలయం, కూలగొట్టిన శివాలయం ఇది. సో ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఒక్కసారి మనకు అర్థమవుతుంది. సో ఈ శివాలయం లోపల శివుడికి సంబంధించిన అంటే ఈ పూజలు ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగేవట. తర్వాతి కాలంలో సో ఇది ఒక పొదల లాంటి ఏరియాగా మారిపోవడంతో ఎవరు ఇక్కడికి రాలేకపోతున్నారు. కానీ ఇది పురావస్తు శాఖలో గుర్తించబడినటువంటి టెంపుల్ ఇది. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్, మానవ నిర్మిత కన్స్ట్రక్షన్ ఇది, నిర్మాణం ఇది. ఆనాటి శిల్పకళకి మనం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సో దీన్ని ఇక్కడ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాంట్రాక్టర్కి అప్పచెప్పారో ఆ కాంట్రాక్టర్ ఏం చేసినట్టు కూలగొట్టిండు. ఇక్కడ ఆడాడి కాషాయ జెండాలు కనబడుతున్నాయి, బాగానే ఉన్నది. కానీ మరి లీడర్లు ఎవరు వచ్చిర్రు? బండి సంజయ్ వచ్చిండా? బండి సంజయ్ వచ్చిండా? ఎడికేమన్నా రానట్టుంది. మరి ఇప్పుడు వేరే హిందూ ధార్మిక సంఘాలు కొంతమంది వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంఘాలకేమో వీళ్ళు శివుడు అంటే వీళ్ళకి పడదు కొంతమందికి. ఇప్పుడు చిన్నజీయర్ కూడా రావాలి, కానీ రాడు, ఎందుకంటే ఆయన ఓం నమ శివాయ అనడు. బండి సంజయ్ కూడా వాళ్ళ కోవలోకి సంబంధించిన వాళ్ళ వీళ్ళంతా. మరి ఇప్పుడు ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీరు బీజేపీ, మీరు పొద్దున్న లేస్తే దేవుడి గురించి మాట్లాడతారు. మరి ఇక్కడికి ఎందుకు రాలే? ఇంతవరకు ఎంత పెద్ద మూమెంట్ తీసుకురావాలి? ఇప్పుడేమంటున్నారంటే మళ్ళీ అదే ప్లేస్లో దీన్ని నిర్మాణం చేస్తామంటారు. దేంతో? సిమెంట్ తోట. ఇప్పుడు దీన్ని నిర్మాణం చేయడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? మొత్తం 7 కాడికి ఇరగొట్టిరు, దేనికి దానికి ఇరగొట్టి పడేసిరు మొత్తం జేసీబీలు పెట్టి. ఎంత దారుణం ఇది! ఇక్కడ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ చెప్తున్నది ఏంటి? ఇది చూడక తగిలింది, లేకపోతే ఇది పొదల్లో ఉన్నది. ఎంత ఓపెన్ గా దీనికి ఒక చరిత్ర ఉన్నది. దీని చుట్టూ ఒక మట్టి కోట కనబడుతున్నది. ఈ మట్టి కోట లోపలనే ఒక బావి ఉన్నది. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఇది కనబడకుండా ఏదో అని ఏ రకంగా మీరు చెప్తారు?
చెప్పులు ఇప్పాల్సి వస్తుందేమో. సో చూడండి ఒక్కసారి లోపలికి వస్తావా? ఇక్కడ ఇదా అంటే సో ఇక్కడ శివుడికి సంబంధించిన శివలింగం ఉండే కావచ్చు. సో ఇక్కడ వీళ్ళు కొంత పూజలు చేసే ప్రయత్నం చేసినట్టున్నారు. ఇక్కడికి వచ్చి ఈ ఆందోళన చేసిన ఈ హిందూ ధార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా. సో ఈ టెంపుల్ చరిత్ర ఒకసారి మనం చూస్తే మనకు కనబడుతున్నది ఏంటి అంటే, అశోక్ నగర్ శాసనంలో పేర్కొనబడిన వికృతినామ సంవత్సరం ఆధారంగా గణపతి దేవుని కాలంలో 1151 క్రీస్తు శకం 1232 ఫిబ్రవరి 7వ తేదీ అవుతుందట. అశోక్ నగర్ శివాలయంలోని దేవుడు సోమనాథుడట. గుడితాండ శివాలయంలోని దేవుడు రామనాథ దేవుడు. అశోక్ నగర్ శాసనంలో భక్తుడు మైలిశెట్టి కొడుకు అప్పిశెట్టి తన ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులను కోరుతూ దేవుని నిత్య దీపారాధన నిమిత్తం సో ఆనాడు నిర్మించినటువంటి శాసనాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ శాసన పాఠం కూడా మన దగ్గర ఉన్నది. స్వస్తి శ్రీ మన్మహరాజాధిరాజులైన గణపతి దేవ మహారాజులు పృథ్వీ రాజ్యము చేయుచుండగా వికృతి సంవత్సర మాఘ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ సోమనాథ దేవర దీపానకు పలియందయు మైలిశెట్టి కొడుకు అప్పిశెట్టి అని ఒక శాసనం కూడా ఇక్కడ మనకి కనబడతా ఉన్నది. సో చరిత్రకారులు చరిత్ర చేసిన పరిశోధనల్లో అశోక్ నగర్ శాసనం వెలుగు చూసిందట. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుని కాలంలో సోమనాథుని ఆలయాన్ని 1151లో నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. అనంతర కాలంలో ప్రతాపరుద్రుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక శాసనం వేయించిండు. దీన్ని అశోక్ నగర్ శాసనంగా, ఇంతకుముందు నేను చెప్పిన శాసనంగా చెప్తున్నారు. అయితే గణపతి దేవుని కాలం దాకా కాకతీయ పాలకులు తమను మహామండలేశ్వరులుగా చెప్పుకున్నారట. అందుకు రాజాధిరాజ బిరుదు సంకేతం. సాధారణంగా అయితే గణపతి దేవుణ్ణి రాజాధిరాజులు మహారాజులుగా సంబోధించారని చరిత్రకారుల నిర్ధారణ. కాకతీయులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో స్వాతంత్రాన్ని ప్రకటించినప్పటికీ శాసనాల్లో పాత బిరుదులే కొనసాగినాయి. కానీ అశోక్ నగర్ శాసనం వారి సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. శాసనం ఉన్న దేవాలయ స్తంభాలు దూలాలపైన శిల్పకళ కాకతీయుల నిర్మాణ నైపుణ్యం ప్రతిబింబిస్తుంది. ఈ కూలగొట్టినవన్నీ అందులో భాగమైనవి అన్నమాట. సో ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. మొత్తం గుడిని మొత్తం కూల్చవతల పడేసినారు. ఇది చాలా ఇంటెన్షనల్ గా అన్ని తెలిసి చేసిన వ్యవహారంగా కనబడుతున్నది. ఇది ఏదో పొదల్లో ఉన్నది, గుడి మాకు కనబడలేదు, జేసీబీ తగిలితే కూలిపోయింది, ఇవన్నీ కూడా ఫేక్ ముచ్చట్లు. ఇవన్నీ కావాలని కూలగొట్టారు. కానీ ఇక్కడ దీనికి ఏం లింక్ పెట్టిరు? బడికి గుడికి లింక్ పెట్టి ఇక ఇది తప్ప ఇంకొక ప్లేస్ లేనట్టు. నర్సంపేటలో బడి కట్టాలంటే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలంటే ఇది తప్ప ఇంకొక ప్లేస్ లేదా? గవర్నమెంట్ భూమే లేదా? ఈ ఊరు కాకపోతే ఇంకొక పక్క ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది కదా. సో నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. మీరు కూడా తిరిగినట్టున్నారు కదా ఈ కోట అంతా. ఏం కనబడుతున్నది? చాలా అద్భుతం. అసలు దీన్ని ఒక టూరిస్ట్ ప్రాంతంగా మారిస్తే చాలా అద్భుతంగా ఉంటది కదా. యాక్చువల్ గా నేను రాకముందు కొంచెం అంటే వేరే అభిప్రాయంతో నుండే, ఇక గవర్నమెంట్ అదో తెలియక తలిగింది కదా అని లెక్కలు మాట్లాడుతున్నారు కదా, ఎందుకులే అన్నట్టుగా ఉండే. వస్తప్పుడు కొంతమంది అట్లే మాట్లాడారు కూడా. కానీ మొత్తం కోట చుట్టూ మొత్తం ఇదంతా తిరిగిన మట్టి కోట 800 సంవత్సరాల పైన 1213-15 ప్రాంతంలో దట ఇది. అప్పుడు నిర్మాణం చేసినటువంటి మట్టి కోట. ఎన్నో భూకంపాలు చూసి ఉంటది ఇది, ఎన్నో ఫ్లడ్స్ చూసి ఉంటది. ఇవన్నీ చూసి కూడా చెక్కు చెదరకుండా అది తట్టుకొని అట్లే ఉన్నది. పెద్ద పెద్ద బంగ్లాలు నిన్న మొన్న కట్టినేమో కూలిపోయినాయి. వీడికి వచ్చినాక నాకు ఈ విధ్వంసం చూసినాక అనిపిస్తుంది ఏంటంటే, బాకీ ఎవడైతే బాబర్ దగ్గర, మొఘల్ ఎంపరర్ బాబర్ దగ్గర ఉన్నటువంటి వాడు అయోధ్య రామ్ టెంపుల్ మీద ఎట్లయితే దాడి చేసి దండయాత్ర చేసి కూలగొట్టిండో, ఇది నాకు అట్లే కనబడుతున్నది. ఇప్పుడు ఇది చూస్తే ఇదేదో తలిగింది కాదు, ఇది వాంటెడ్ గా. మరి దీంట్లో ఏమన్నా ముఖ్యమంత్రికి ఏమన్నా సెక్రటేరియట్ లా అంతకుముందు గవర్నమెంట్ ఆయన లంకె బిందెలు దొరికినాయని చెప్పి ఇక్కడ ఎవడన్నా గుడి లింగాన్ని మింగుతారా? మొత్తం ఏం లేదు, మట్టి ఆడ. మనం ఒకసారి అడిగిపోయినా చూసినావా, మన ఏంటది నల్లమల ఫారెస్ట్ లో పోతే ఒక గుడి లోపల పోయి గత ప్రభుత్వంలో అచ్చంపేట తీసేసిరు కదా, మట్టి కూడా తీసుకుపోయింది కదా. అట్లే కనబడుతుంది ఎక్కడ చూసినా గానీ. అంటే ఇది అయోధ్య రామ్ టెంపుల్ ను కూలగొట్టిన విధ్వంసం ఏదైతే జరిగిందో,
ఈ రజాకార్ రేవంత్ నాయుడు ప్రభుత్వంలో కులగొట్టిన విధ్వంసం ఇది అని చెప్పి నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా. వచ్చేటప్పుడు నాకు ఈ అభిప్రాయం లేకుండే. కానీ కాదు, ఎట్లయితుందబ్బా, ఎన్ని అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని అది కూలగొట్టిరు ఇది కూలగొట్టిరు, ఏడ చూసినా గానీ నీకు జేసీబీల మరకలు కనబడుతున్నాయి కదా, ఇక్కడ కనబడుతున్నాయి, గాడ కనబడుతున్నాయి, ఆడ కనబడుతున్నాయి, మొత్తం నాశనం చేసిరు కొడుకులు. అగో ఈడ కొలగొట్టిరు, ఆడ కూలగొట్టిరు. గింత అజ్ఞానం ఉంటుందా? ఇంకొకటి ఏం తెలుసు, అసలు ఇంట్లోకి వచ్చేటందుకే నీకు ద్వారం మొత్తం బంద్ ఉంది కదా, ఏదో పక్కకున్నది తెలియకుండా జరిగింది కాదు, నువ్వు డైరెక్ట్ వేస్ట్ చేసినావు, అక్కడ కూలగొట్టిరు, అక్కడ ఎంట్రన్స్ లో. ఇంత పెద్ద మట్టి ఎట్లా ఉన్నదన్నది చరిత్ర తెలియదు ఎవరికి. ఇప్పుడు మనం వచ్చి కూర్చొని చూస్తున్నాం కదా, కాదు ఇప్పుడు అది గోడ కూలగొట్టి వచ్చిరు లోపలికి, అది కూలగొట్టి వచ్చిరు. మరి 30 ఎకరాలల్లా 30 ఎకరాలు ఇచ్చిండ్రు అని అంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు. ఇది 4.5 ఎకరాలు ఉన్నది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది కదా. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వం కదా కాపాడాల్సింది. నా ప్రభుత్వమే తీసుకొచ్చి గుడులను, అరే గుడులకు లేదు ఈడ తెలంగాణలో బడులు ఎట్లా కట్టారు మీరు? వెలుగుమట్లనైతే అంటే ఇదేందో కూలగొట్టుడు రేడ్డా, మరి నేను ఏమన్నా అర్థమైతలేదు కానీ ఇప్పుడు కాకతీయులు అంటేనే కమనీయ శిల్పాలు మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కల్పనాతీతమౌ కమనీయ శిల్పాలు 1000 స్తంభాలుగా వెలిసిన శిల్పాలు అని. ఇక్కడ 1000 స్తంభాలు గుడేమో హనుమకొండలు ఉన్నది. ఇక్కడ తీసుకొచ్చి ఇంత కళాత్మకమైనటువంటి కట్టడాలను అప్పుడు వాళ్ళు అంటే మన పూర్వీకులు అంటే చరిత్ర ఏంది ఎప్పటిదో ఆది నుంచి వస్తున్నటువంటి దాన్ని మనం భవిష్యత్తుకి ఇవ్వాల్సిన దాన్ని ఈ మధ్యలోనే కులగొట్టుడు, అది దీని ఈ పేరు మీద పెట్టుడు, దీని వెనక ఏదో కుట్ర బరాబర్ ఉన్నది. దీని ఏదో సామాన్యంగా చూసినైతే కాదు. ఇప్పుడు రామ్ టెంపుల్ కట్టేటందుకు ఎన్ని పోరాటాలు చేసి ఎంతమంది చచ్చిపోయి ఇవన్నీ జరిగినాయి కదా, అదొక ఆకాంక్ష లెక్క. మరి ఇదేం తక్కువనా? ఇప్పుడు దీని చరిత్ర ఏం తక్కువ లేదు కదా. ఇప్పుడు నువ్వు రామ్ టెంపుల్ గులగొట్టి 1528లో గులగొట్టిరు దాన్ని, అది బాబరీ మసీద్ కట్టేటందుకు. ఇప్పుడు ఈ రాజ్యంలో అయింది కదా 2026 కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని పునర్నిర్మిస్తాం అంటే ఎట్లా నిర్మిస్తాడు? సిమెంట్ పెట్టి అతుకు పెడతారా? ఏ రకంగా అసలు ఆ కన్స్ట్రక్షన్ ఆ నిర్మాణం ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు ఇది ఏంది? ఇంత దుస్సాహసం ఏంది? ఇంత అరాచకం ఏంది? అగో చూడగో మొత్తం పలకలు ఎట్లా పలికి ఉన్నాయి చూడగో మొత్తము. అంటే కావాలని చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మట్టి కూడా లేకుండా చేసి చూసినావా? ఇగో దీంతోనే డౌట్స్ వస్తున్నాయి. ఈ ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడిన సంగతి కాదు ఇది. ఏదో తలుగుతే కూలిపోతేనేమో అది అట్లా పడి ఉంటది, ఒక పిల్లరో 2 పిల్లర్లో కూలుతాయి. ఇది అట్లా కాదు కదా, మొత్తం విధ్వంసం చేశారు కదా, ఎక్కడదక్కడ నీలమట్టం చేశారు కదా, కంప్లీట్ నీలమట్టం చేశారు. దీన్ని వాళ్ళేదో వేరు ఇంకేం పడైంది, మొత్తం జేసీబీతో తీసిరు కదా. మనకు చాలా క్లియర్ కనబడుతున్నాయి కదా ఇదంతా. చూడు, ఒక చిన్నదేదో కాదు కదా, 800 సంవత్సరాల కింద ఇది మొత్తం కట్టుకొని అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇది పవిత్ర స్థలంగా భావించి పెట్టిన దాన్ని ఇంత అరాచకము, ఇంత విధ్వంసం. ఇది చాలా. అక్కడ ఒక బావి ఉన్నది వెనకాల, బావి ఉన్నాయి. నేను వెనక మొత్తం తిరిగి చూసినా కదా, చూస్తే కోట సుట్టు ఎట్లున్నది అంటే, కోట సుట్టు ఇంత పెద్దది. అంటే శత్రువులు ఎవరన్నా వస్తే వెనకట మీరు పెద్ద ఫోర్ట్స్ వాళ్ళకి పోతే నీకు నీళ్లు పెట్టి దాంట్లో మొసలు గినేసే సెక్యూరిటీ గురించి సేమ్ అది ఉంది. మొత్తం వెనకాల మొత్తం ఉన్నాయి, అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి కంప్లీట్ గా. అంటే శాసనాలు రాసినటువంటి వాటి ఉన్నాయి. ఈ అశోక్ నగర్ శాసనం ఇక్కడ ఉండే, వాళ్ళు రాసి పెట్టుకున్న గణపతి దేవులది శాసనం ఇక్కడ, రాజమహారాజా అని అవన్నీ మొత్తం దాంట్లో అంతా మొత్తం లిపిలు అన్ని రాసి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణం చేయాలన్నప్పుడు ఇది హెరిటేజ్, దీన్ని కూలగొట్టడానికి వీల్లేదని కోర్టుకు కూడా వెళ్ళిర్రు. కోర్టుకు వెళ్తే కోర్టులో అసలు హాస్పిటల్ కట్టకుండా అంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మరి ఇట్లాంటివి ఇది కాపాడుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాల్సింది, గవర్నమెంట్ కూలగొడితే ఏ రకంగా చూడాలి? నేనైతే అనుకుంటున్నా దీని వెనక సాధిస్తున్నది, దీని చుట్టూ ఉన్నది కదా బడి అంటే అందరు మర్చిపోతారు, దీని దగ్గరికి ఎవరు రావడం. ఇప్పుడు 1965 ఇది ఆల్రెడీ దీంట్లో ఎంటర్ అయి ఉన్నది, ఇది హెరిటేజ్ స్ట్రక్చర్ గా పరిగణలోకి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఏదో ఒక మూలకు పడి ఉన్నది కాదు కదా, దీని చుట్టూ దీనికి పరిహార గోడ లెక్క మట్టి గోడ అనేది పెట్టి ఉన్నది కదా, గ్రామంలో మధ్యలో ఉన్నది. ఇక్కడ సైనిక్ స్కూల్ ఉందంట, దానికి కూడా బార్డర్ దానికి సపరేట్ వేరే ఉన్నది. దీనికి మళ్ళీ దీనికి మధ్యలో పేద చుట్టూ మొత్తం కోటకు బొంద ఉన్నది. అసలు ఇండ్లకు వచ్చి కాస్కర్ ఈ గుడిని ఇక్కడికి వచ్చి దీన్ని ఇంత విధ్వంసం చేసి కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది బరాబర్ ఎవడో దండయాత్ర, దేశం మీద దండయాత్ర చేసి మన గుడులు తీసేసి ఇంకేనా కట్టాలనే లెక్కనే ఇది క్లియర్ కట్ గా కనబడుతుంది తప్ప. అంటే ఇంత విధ్వంసం ఉంటుంది ఏంటది? ఎంత అన్యాయం? ఎవరు బాధ్యులు? కాంట్రాక్టరా, కలెక్టరా, ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రి? ఎట్లా ఎవరు బాధ్యులు అనాలి? ఇప్పుడు ఎవరు ఏమున్నా గానీ దీనికి బాధ్యత ముఖ్యమంత్రే 100%. రాజు ఆయన కాబట్టి రాజు చేతులకే పోతుంది. ఇలా మన బాబరీ మసీద్ ఎవరు కూలగొట్టిరంటే సైన్యాధిపతి గురించి పేరు మాట్లాడినాం కానీ రాజుడు బాబరే. బాబర్ ఎంపరర్ బాబర్ ఉండే అప్పుడు, వాళ్ళ మొగల్స్నే అంటారు కదా. ఇప్పుడు కూడా ఆయనకు అంతనే. ఇప్పుడు ఎవరికెరక, ఇప్పుడు నీకెరక నాకెరక, వెలుగు మాట్లాడాలి నేను కాదు అంటాడు. ఇది కూలగొట్టుడు ఎక్కడది? అక్కడ దిందాహాడి అక్కడ కూలగొట్టినావు మొత్తం. ఇక్కడికి వచ్చి నువ్వు ఇటువంటి పనులు, గుడులు కూలగొట్టుడు పనులు,
ఇది ఎక్కడ కథ నేను ఇప్పుడు ఆహా, ఒంట్లే భయం ఉంటే జరగదు ఇవన్నీ. అంటే వీళ్ళందరూ ఒకరికొకరు దేంట్లో ఏదొస్తే వాటాలు పంచుకునే పనులలో ఉన్నారు కావచ్చు. దాని గురించి క్లియర్ గా చెప్పదలుచుకుంది నేను. రాజు ఎవడో వాణ్ణి అనాల్సింది, అది ఎవరైనా కానీ. ఇక్కడ రాజు రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సారథ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటది. ఈ మేస్త్రి ఈయన కడతాడు, నిర్మాణం చేస్తున్నటువంటి ఈ గుంపు మేస్త్రి కులగొట్టుడు ఏంది నాకు అర్థం కాదు. గుంపు మేస్త్రి అంటే కడతాడు కూడా, ఇల్లు కడతాడు కానీ గుడులు కొడతారా? మొన్న పోయి కొడంగల్లో ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదో సంథింగ్ ఓపెనింగ్ అన్నాడు కదా. 100%. నేను మొన్న సంఘమైన ఊరికి పోయినాం. అక్కడ లింగాన్ని ఇట్లా మొత్తం ఇట్లా పట్టుకొని దానికి 2 కోట్లు ఇస్తా, దీన్ని మొత్తం చెత్త చేస్తా అంటే 45-46 డిగ్రీలల్లా వీడికి వచ్చి చూసినాం. నాయన ఆయనతో మేము పోగానే 4 రోజులకు వెలుగుమట్ల ఇండ్లు కూలగొట్టినావు, ఇక్కడ లింగాన్ని లేపేవు, నువ్వు దేవుని లేపేవు, మంచిది కదా అన్న. అది అన్ననో లేదా, ఇది కులనే కూలగొట్టిండు కదా. ఇక్కడికి వచ్చి నన్ను ఒకరిద్దరు ఫోన్ చేసి అన్నారు, అరేగా ముఖ్యమంత్రి ఇంకా గుడి మీద అంటే ఆవుబాయి అని చెప్పని. మరి ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారో చెప్పాలి. ఇప్పుడు ఇది కులగొట్టిండు కదా, ఇప్పుడు ఇది క్లియర్ కట్ కులగొట్టి కాపాడాల్సినటువంటి వాళ్ళు కులగొట్టిరు కదా. మొన్న నేను వారం కూడా కాలే, నాడికి పోయొచ్చు కూడా, సంఘం పోయొచ్చు, వారం కూడా కాలే, ఈడో గుడే కులగొట్టింది. ఇది కూడా శివాలయమే కదా, ఇది ఇప్పటిది కాదు, మళ్ళీ 800 ఏళ్ళ కిందిది. 800 years, 800 సంవత్సరాలు అంటే ఏంటిది అది? దేశానికి స్వతంత్ర పోరాటం జరిగింది. అంతకు ముందు రాజులు, మహారాజులు, దండయాత్రలు, సైన్యాధిపతులు మొత్తం నేలమట్టం అయిన తర్వాత, ఒక ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా దేవాలయాలకే నీకు సెక్యూరిటీ లేకుంటే, వీటికే రక్షణ లేకుంటే ఏం రాజ్యం నడుస్తున్నది? ఏం హోమ్ మినిస్టర్ మూమెంట్ ఏది? జనరల్ గా ఇప్పుడు సరే 2-3 కాషాయ జెండాలు కనబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళంతా ఏరి బీజేపీ వాళ్ళు మేమే ఇక మాకు మించిన వాళ్ళు లేరు, గుడుల విషయంలో అక్కడోటి జరిగినప్పుడు వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఎందుకు దీని మీద ఒక పెద్ద హెజిటేషన్ రాలే? అదే నాకు కూడా అర్థమైతే లేదు అసలు ఏం చేస్తారు వీళ్ళంతా అని. అంటే ఉత్తర హిందుస్థాన్ లో ఉన్న గుడులు అక్కడ గుడుల పవిత్రంగానే ఇక్కడికి కూడా గుడులు పవిత్రమే కదా. ఇక్కడ కూడా జరుగుతుండే పూజలు గీజలు అన్ని జరుగుతుండే, ఇక్కడ ఉన్నాయి అవన్నీ. ఒకవేళ అది లేకున్నా కానీ నువ్వు తయారు చేసేటువంటి వాతావరణం ఇక్కడ మొత్తం ఉన్నది కదా. వీటిని కాపాడుకోవాల్సిన ఆస్తి కదా, ఎక్కడో పాతకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు. మరి బీజేపీ వాళ్ళు అయినా ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఎవరు ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నిట్లల్లో కూడా ఈ భగవంతులను మొక్కటోళ్ళు ఉన్నాం కదా అందరము. వాళ్ళందరూ వచ్చి అసలు ఇక్కడ నిలబడాలి కదా, దీనికి అడ్డం నిలబడాలి కదా. అట్లా కడతావు నువ్వు అని చెప్పని. బడి కడితే బడి ఇంకెక్కడైనా కట్టుకో. గుడ్డు అయిందా తెలంగాణ? ఈ మొత్తం ఈ అశోక్ నగర్ మొత్తం గుడ్డు అయిందా? లేకపోతే 4 ఎకరాలు 10 ఎకరాలు గునుకొని కట్టు. గిదే వచ్చి ఇక్కడనే పెట్టి గీ కాంపౌండ్ ఉన్నది ఇదంతా కూల కొట్టేసి నువ్వు ఇడ కడదామనా? అంటే ఏం లేదు, దీన్ని దవ్వి దీని లోపల ఏమైనా నిధులు ఏమైనా దాగి ఉండేది ఉంటే వేసుకపోదామని చెప్పే ప్రయత్నం తప్ప దీనిలో ఇంకొకటి అయితే నాకు ఏం కనబడతలేదు. ఏదో ఉట్టి గుల కొడితే వేరే అనుకుంది కానీ గింత తీసి గర్భగుడి దగ్గర కూడా నువ్వు మొత్తం తవ్వి మట్టి తీసిన తర్వాత ఇప్పుడు మనం పోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో బయటికి రాగానే దీన్ని ఊడిపేస్తారు. ఇక జనానికి తెలియదు కదా, మంచిగా దీ పాష మొత్తం మంచిగా తీజారు. అసలు ఇదంతా అదంతది అంటే ఎంత విధ్వంసం చేసిరని చెప్పడానికి చెప్తున్నాం. ఇక్కడ ఏమైంది? లింగం ఏది? లింగం ఉండేనా? లింగం ఇప్పుడు లింగం ఉండే కదా, ఇప్పుడు జనాలే ఇక్కడ లోకల్ జనాలే కదా లింగం ఉండే. లింగానికి దండం పెట్టిన ఉన్నాయి. మరి లింగం ఏటు పోయింది? ఇప్పుడు లింగం పోయింది, లింగం కింద మట్టి పోయింది. లింగం కింద ఏముందో మనకు తెలియదు. సెక్రటేరియట్ ఆయనకు దొరకబట్టిండు, ఇక్కడ ఈయన దొరకబట్టుకున్నాడు కావచ్చు, ఎవరికెరక మరి మనకేం తెలుసు. అంతే, ఏదైనా జరగవచ్చు కదా. కలెక్టర్లు ఉన్నది. ఇప్పుడు తమాషా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటుండు, ఎండోమెంట్ వాడు నాకు తెలియదు అంటుండు, రెవెన్యూ నాకు తెలియదు అంటుడు, వ్యవసాయం వాడు నాకు తెలియదు అంటుడు. మరి ఎవడు వచ్చి ఇది చేసినాడు? ముఖ్యమంత్రి రాత్రిపూట వచ్చి నెత్తి మీద తెల్ల బట్టలు వేసుకున్నా, రాత్రిపూట నల్ల బట్టలు వేసుకుని వచ్చిన దువ్విండా? అసలు ఏంటిది ఇది? ఎటు పోతున్నది ఇది? రాజ్యం ఎటు పోతున్నది? ఏమైతున్నది? ఈ విధ్వంసం ఏంటిది? కూలగొట్టుడు ఏంటిది? గుడులకు కూడా రక్షణ లేదు. ఏంటంతా? ఓకే, సో మాట్లాడదాం. సో ఈ ప్రాంతం చాలా ఇక్కడ శివలింగం ఉన్న ప్రాంతం ఇది. సో గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ లింగం ఉన్నది అని. మరి లింగం లేదు, లింగం కింద మట్టి కూడా పోయింది. మరి దీని కింద ఉన్నది ఏమన్నా తీసుకొని పోయిరా అన్న ఒక అనుమానం కనబడుతున్నది. సో ఎంత అద్భుతమైన శిల్పకళ అనేది మనకి ఈ డిజైన్స్ ఇదంతా కూడా ఆనాడు చేతులతో చెక్కినటువంటి ఆనాటి కళాకారులు చెక్కినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో మనం చూడొచ్చు. సో ఒకసారి లోకల్ వీళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. స్థానికులు ఉన్నారు. మీరు వచ్చేవాళ్ళ బ్రదర్? మీరు ఇదే ఊరా? ఒకసారి జరగవా? నర్సంపేట లోపల ఏముంటుండే? శివలింగం ఉండేనా? ఓకే, ఇప్పుడు లింగం లేదుగా. అంటే అంత ముందుకు ఈ గుడికి రావాలంటే కూడా చాలా మంది భయపడేది. ఎందుకంటే వెనకట అందరూ చెప్పేది ఇందులో వేరే ఉండేది, పాము ఉండేది, పెద్ద పాము ఉండేది, అలా పోతే ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఉండేది. భయం పెట్టి ఒక గుప్త నిధులు ఉండేది ఆ విగ్రహం కింద, ఇట్లా ఉండేది. అలా పోవాలంటే రక్తంగా కొంచెం చచ్చిపోయేది అని చెప్పి ఒక పుకాటు ఉండేది. ఇలా గుప్త నిధులు ఇలా పోతే రక్తంగా కొంచెం చచ్చిపోతారని అశోక్ నగర్ వాళ్ళందరూ చెప్పేది అన్నట్టు.
అది ఆ ప్లేస్ వరకు తవ్విలు అలా తీసే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే బాగా డెప్త్ గా తవ్విలు కదా. బాగా డెప్త్ బాగా డెప్త్ అంతా పైకి ఉండే, అది ఎంట్రెన్స్, అది దేవుడు ఎంట్రెన్స్, అది అది ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్, ఇట్లా ఎంట్రెన్స్. అది ఒకసారి అది ఎంట్రెన్స్ మనకు చాలా క్లియర్ కనబడుతుంది చూడండి. దర్వాజా అది. ఆ పైన దర్వాజా అది ఎంట్రెన్స్. అది ఎంట్రెన్స్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తవ్విన ప్లేస్ లో శివలింగం ఉంటది. మరి ఆ శివలింగం కింద మరి అంత లోతు మట్టిని జేసీబీ పెట్టి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ఏదో తగిలి కూలిపోయింది అంటున్నారు. తగిలి కూలిపోతే వర్షాకాలం మొత్తం చుట్టూ చెట్లు ఉండేది, అసలు ఇప్పుడు కూడా కనబడకుండా అంత పరిస్థితులు ఉండేది. భయం అయ్యేది, ఇలా రావాలంటే కూడా భయం అయ్యేది. సో ఎవరైనా వచ్చి దీపం అట్లాంటిది ఏమన్నా ఉండేదా? అసలు ఎవరు రారు ఇళ్ళకు, ఎవరు ఎవరు రారు ఇక్కడికి. అమ్మాయిలు లేడీస్ కానీ అబ్బాయిలు కానీ ఎవరు రారు. జస్ట్ నార్మల్ గా ఊరలు పొలం అటు ఇటు తిరిగేది. ఇళ్ళకి రావాలంటే భయపడేది అందరు. సో ఈ మట్టి కోట ఉంది కదా, ఈ కోట లోపలికి రావడానికి చిన్న చిన్న పొలం వాళ్ళే చేసుకునేది, ఇక వచ్చేది. అంతే పొలం వాళ్ళే వచ్చేది, కానీ ఎవరు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు ఇక్కడికి. ఇప్పుడు ఇది ఏమైంది? మీరు ఆ రోజు ఉన్నారా కూలగొడుతున్నప్పుడు? కూలగొట్టిన తర్వాత వచ్చినాం మేము. కూలగొట్టిన కూలగొట్టిన తర్వాత వచ్చినాం. తెల్లారి గట్ల నుంచి నైట్ నుంచి స్టార్ట్ చేసిల్లట, అది కూడా తీసేసి అది. అది కూడా తీసేది. అవును. ఓకే. ఇక్కడ వాటర్ బాగా ఉండేది, చెరువులో అట్లా. ఇక్కడ అక్కడ బావి ఉంది కదా, ఆడ వెనకాల బావి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఇది కావాలని కూలగొట్టిరని? కావాలనే దాని గురించే కూలగొట్టిల్లు. అది లింగం కింద దాని గురించే కూలగొట్టిల్లు. ఈ లోకల్ ఏరియా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చెప్పుంటున్నా తెలిసి వాళ్ళ వల్లనే తీసిల్లని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళని చెప్పడం వల్ల ఇట్లా ఉంది, తీసే బెటర్ కదా, మన ప్రభుత్వం ఉంది కదా, ఏమైనా వెళ్తే కావచ్చు అనే ఉద్దేశంతో తీసిల్లని మేము అనుకుంటున్నాం. కాంట్రాక్టర్ ఎవరు? మనకు పేరు తెలుసు సార్. అది ఎవరన్నా లోకల్ వాళ్ళు ఉన్నారు? ఎవరున్నారు లోకల్? మాట్లాడతారా? ఏ ఊరు మీది? నర్సంపేట. వచ్చేది ఎప్పుడైనా మీరు? ఎప్పుడు రాలే? సో ఇది అసలైన ఈ ప్లేస్, ఇది ఎంట్రన్స్, ఇది గుడి ఎంట్రన్స్, ఇది గర్భగుడి. ఇక్కడ ఉన్న ప్లేస్, ఇక్కడ ఈ ప్లేస్లోనే శివలింగం ఉండే. అది ఇంత లోతుకి ఎందుకు తీసిరనేది పాయింట్. ఇక్కడ ఈ మట్టి ఎందుకు తీసిరనేది పాయింట్. దీనికి అధికారులు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా కలెక్టర్ ఆన్సర్ చేయాలి. లోకల్ ఎమ్మెల్యే మళ్ళీ కట్టిస్తా అంటుండు. మరి ఆయనకి కాకతీయ నాటి శిల్పకళ ఏమన్నా చెక్కడం ఏమన్నా వస్తాయా, లేకపోతే ఆయన సపరేట్ టీం ఏమైనా పట్టుకొస్తాడో తెలియదు. కానీ ఇది మొత్తం ఎక్కడెక్కడ కూలగొట్టిర్రు, అంత పార్ట్ కింద పగిలిపోయింది ఎక్కడక్కడ ఆ రాళ్ళు మొత్తం. సో ఇంకా ఇది తీసేయడం తప్ప ఇంకా ఆప్షన్ ఏం కనబడతలేదు. సో చివరికి ఏం చేస్తారు? ఏం చేయలేకపోతున్నాం, మేము ఏం చేయాలి, పొరపాటున కూలిపోయింది కదా, ఇది ఇట్లే ఉంటే ఇబ్బంది అవుతుందని మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా తీసేసి తరలించే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ అయితే సిమెంట్తోనే ఏమన్నా కడతారేమో, ఏం ఉపయోగం? ఎంత దారుణం ఇది. అంటే అంతా తెలిసి జరిగినటువంటి వ్యవహారం ఇది. సో ఈ గుడిని కూలగొట్టారు కదా, గుడి కూలగొట్టిన ఈ ప్రాంతం ఇది. ఒక్కసారి మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇదంతా కూడా ఒక మట్టి కోట. వీళ్ళు యుద్ధ రంగంలో శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ కోట వీళ్ళకు ఉపయోగపడేదని అంటున్నారు. కోటకు అవతలి పక్కన ఒక చుట్టూ నీళ్లు నిల్వ ఉండేలాగా, అందులో జనరల్గా ఆనాడు రాజుల కాలంలో మొసళ్ళు కానీ అందులో కొన్ని జంతువులని అందులో పెట్టి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుండేది. సో అట్లాంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక దీన్ని వీళ్ళు నిర్మించుకున్నారు. ఈ మట్టి కోట లోపల ఉన్నదే ఇప్పుడు మనం చూసిన శివాలయం. సో ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ఇది కాకతీయుల కాలం నాటిది అని చెప్పడానికి. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ ఆనాడు 1865లోనే దీన్ని గుర్తించి ఇక్కడ ఏమేమి ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి అవన్నింటినీ ఆ పురావస్తు శాఖ రికార్డ్స్లో పొందుపరిచింది. ఒక్కసారి మనం చూద్దాం. మీకు ఇక్కడ ఒక పెద్ద బావి ఉన్నది. మనం పోయింది ఇందాక ఇక్కడే కదా. సో ఇక్కడ ఒక పెద్ద బావి ఉన్నది, అది ఒకసారి చూడొచ్చు. అసలు ఇంత ఓపెన్గా దీని చుట్టూ ఒక మట్టి కోట ఉన్నది, లోపల గుడి ఉన్నది.
అంటే మనకి ఎవరు ఇక్కడికి వచ్చినా అసలు ఈ చుట్టూ ఈ మట్టి నిర్మాణం ఏంటి, లోపల ఉన్న గుడి ఏంటి అనే ఒక డౌట్ వస్తుంది. అంటే చరిత్ర తెలవని వాళ్ళకు కూడా. ఒకసారి ఇక్కడ చూడండి, సో ఇందులో ఒక 2-3 బావులు ఉన్నాయి, మోటా బావులు. సో ఇక్కడ ఒక రోల్ కనిపిస్తుంది. దీన్ని కూడా పురావస్తు శాఖ అధికారులను కనుక్కుంటే దీన్ని కూడా వాళ్ళు గుర్తించారు. సో ఇది ఆనాటి 800 ఏళ్ల క్రితం నాటి, సో ఇది రోల్, ఇది మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఒక బావి ఉన్నది, ఇక్కడ చూడండి, ఇది ఒక బావి, ఈ మోటా బావి ఉన్నది. ఇదొక బావి, ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేసింది. ఈ బావి ఇంకా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నది. సో ఈ టోటల్ ఏరియాను మొత్తం తీసే ఈ మట్టి కోటని, ఆ శివాలయాన్ని, బావులను మొత్తం పూర్తి చేయాలన్నది వీళ్ళ ప్లాన్. పూర్తి చేసి ఇళ్ళ బడి కట్టాలన్నది. దీనికి బడి అనే ఒక అందమైన పేరును యాడ్ చేసి, సో బడి కోసం కదా ఎందుకు అడ్డుకుంటున్నారని అనుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ మీరు లైవ్ దృశ్యాలు చూస్తే శివలింగం ఏమైంది, శివలింగం కింద ఎందుకు అంత లోతు దొవ్వారు, ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు మట్టి కోట ఎక్కితే అవతల ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, ఒకసారి మట్టి కోట మనం ఈ మట్టితో నిర్మాణం చేసిన దీన్ని మనం ఎక్కడం జరిగింది. చుట్టూ 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట మనకి ఎంత క్లియర్గా కనబడుతున్నది చూడండి. ఆ కాషాయ జెండాలు ఉన్న దగ్గరనే ఇప్పుడు కూలగొట్టిన గుడి, ఇది బావి. ఇట్లా 1-2 బావులు ఉన్నాయి ఇందులో. మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆనాడు ఈ కోట చుట్టూ జనావాసాలు ఉండేదట, ఇండ్లు ఉండేవట. మీరు ఇక్కడ చూడండి, ఈ కోటకి ఆనుకొని ఒక కాలువ మాదిరిగా ఉన్నది, ఒక కాలువ మాదిరిలాగా ఉన్నది. ఇందులో నీళ్లు ఉండేవి. ఈ నీళ్ళల్లో మొసళ్ళు ఇవన్నీ ఉండేవి. అక్కడి నుంచి శత్రువులు వచ్చేటప్పుడు శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి సో ఇందులో మొసళ్ళు కానీ ఇంకోటి కానీ ఉండేవి. సో దీనివల్ల వీళ్ళు కోటను ఎక్కకుండా ఉండడానికి ఒక ప్రయత్నం అన్నమాట. చూడండి, ఈ కోటను మనం నడుచుకుంటూ వెళ్తే ఎంత అద్భుతమైన నిర్మాణమో చూడండి. ఇప్పుడు ఈ కోటని దాదాపు 2-3 ప్లేసెస్లో కూలగొట్టిరు. అక్కడ గుడికి ఎంట్రన్స్ దగ్గర ఆ కోటన ఆ ప్రాంతంలో కూలగొట్టిన విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మాణం చేసి ఈ మట్టి కోటను చూడండి ఒకసారి. సో దీనికి ఆనుకొని ఉన్నదే సైనిక్ స్కూల్. ఇది ఈ పక్కన వెనకాల సైడు ఈ సైనిక్ స్కూల్కి ఆనుకొని ఇప్పుడు ఇందులో ఈ మట్టి కోట లోపల ఇది కట్టాలనుకుంటున్నారు. చూడండి ఒకసారి, ఇదంతా కూడా మట్టి కోట. దాని నుంచే మనం నడుస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఇక్కడ వెళ్తే ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. ఇక్కడంతా కూడా మీకు ఒక కాలువలాగా ఉంటుంది. ఈ చుట్టూ ఈ మట్టి కోట చుట్టూ సేమ్ ఇదే కాలువలాగా ఉంటుంది. అంటే శత్రువులు అవతల నుంచి ఇటు వచ్చేటువంటి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఇది ఒక కాలువలాగా ఉంటుంది చుట్టూ. ఇటు సైడ్ చూడండి, లోపల ఎంత అద్భుతంగా మనకు కనబడుతుంది ఈ మట్టి కోట. ఈ చుట్టూ మట్టి కోట, దాని లోపల గుడి. ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంత డెవలప్ చేసి ఒక టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయొచ్చు. దేవాదాయ శాఖనే తీసుకోవచ్చు. దేవాదాయ శాఖ దీన్ని తీసుకొని మంచి టెంపుల్, దీన్ని ఇంకా నిర్మాణం, ఆ చుట్టూ ఇంకా నిర్మాణాలు చేసి దీన్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయొచ్చు కదా. ఇక్కడనేనా బ్రదర్? ఏ ఊరు మీది? నర్సంపేట. వచ్చేవాళ్ళు ఎప్పుడైనా మీరు? చూసి వెళ్దామని వచ్చిరా? ఎప్పుడు రాలేదా ఇక్కడ? టెంపుల్ ఉందని ఏమన్నా తెలుసా మీకు? తెలిసింది. ఓకే. సో ఎప్పుడు మీరు ఈ గోడ ఈ మట్టిది ఎందుకున్నది అని ఎప్పుడు చూడలే? ఏమనుకునేది చూసి? కొత్త ఇక్కడ. ఓకే. సో ఇట్లా ఈ ఆలయాన్ని కూల్చేసారు. ఇది కాంట్రాక్టర్ కూల్చిండు, జేసీబీ తగిలింది అనేదో తప్పుడుగా
తప్పుడు మాటలు చెప్తున్నారు, అంత బోగస్ అది. ఇది కావాలని కూలగొట్టిరు. ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శివలింగం లేదు, శివలింగం కింద అంత తవ్వేసిరు. దేనికోసం? దాని కింద ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా? దానికోసమే తవ్విర్రు. అంటే గుప్త నిధులు ఉండడానికి అవకాశం ఉందా అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తారు. గుప్త నిధులు ఉండడానికి అవకాశాలు 1,00,000% ఉన్నాయి. చరిత్ర మనకు చెప్తున్నది కదా, ఆనాడు కాలంలో భూమిలోనే కదా పెట్టింది. మరి దానికోసం తవ్విర్రా? దేనికోసం తవ్విర్రు? అంత లోతు ఎందుకు తవ్వాల్సి వచ్చింది జేసీబీతో? దీనికి ఆన్సర్ చేయాలి కదా. శివలింగం కింద దాదాపుగా 5-6 మీటర్ల లోతుకు తవ్విరు కదా, ఎందుకు తవ్వాల్సి వచ్చింది? సో ఇది 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 ఆలోచించాల్సినటువంటి విషయం. అండ్ బడి కట్టాలి అనుకుంటే ఇంకా చాలా ప్రాంతం ఉంది కదా, ఇంకా చాలా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే కట్టొచ్చు కదా, ఇక్కడే ఎందుకు కట్టాలనుకున్నారు? అంటే ఇది గూలగొడితే ఆ శివలింగాన్ని తీసేస్తే కింద ఉన్నదేమన్నా ఎత్తకపోతే ఈ తర్వాత ఒకవేళ వాళ్ళు గొడవైనా కూడా 4 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది, 4 రోజులు మాట్లాడుకుంటారు అయిపోద్దని అందంగా దీనికి బడి అనే దీనికి లింక్ పెట్టి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని దీనికి లింక్ పెట్టి మొత్తానికి వాళ్ళు కావాల్సిన పని వాళ్ళు చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. గవర్నమెంటే డైరెక్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇక మనం చేయాల్సింది ఏందన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. సో ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ కట్టడానికి అది హెరిటేజ్ బిల్డింగ్ అని చాలా మంది కోర్టులో కేసులు వేస్తే ఆ నిర్మాణం ఇంకా జరగకుండా ఆగిపోయింది. అది వారసత్వ సంపద ఈ తెలంగాణకని. మరి ఇది కూడా వారసత్వ సంపదే కదా, దట్టు టెంపుల్ కదా, గుడి కదా. ఏది మరి ఎజిటేషన్, పోరాటం, ఆందోళన ఏది? ఎక్కడ పోయింది బీజేపీ వాళ్ళు? మేము ధర్మాన్ని రక్షిస్తామనే వాళ్ళంతా ఎక్కడ పోయిరండి? ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి రావాలి కదా, మీరంతా ఎందుకు రాలే? సో ఇది ఇక్కడ పరిస్థితి. నర్సంపేట్ నియోజకవర్గం, ఖానాపూర్ మండల్, అశోక్ నగర్లో జరిగిన అతి భయంకరమైన విధ్వంసం ఇది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.